రాష్ట్రపతి అధ్యక్ష. ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చడానికి మా ప్రభుత్వం ఒక బలమైన సామాజిక భద్రతా వలయాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా ఇంటి స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణము, సంక్షేమ పెన్షన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ ద్వారా రేషన్ను ఇంటింటికి పంపిణీ చేయడం వంటి వివిధ పథకాల ద్వారా ఆర్థిక మద్దతును అందిస్తుంది. ఈ కృషి పేదరికాన్ని దాని మూలాల నుండి నిర్మూలించేలా నిబద్ధతను నొక్కి చెబుతుంది. ప్రతి వ్యక్తి వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా గౌరవప్రదమైన మరియు సురక్షితమైన జీవితానికి గడపడానికి మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. గృహరంగం గత ప్రభుత్వం తన 5 ఏళ్ల కాలంలో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా మా ప్రభుత్వం 2019వ సంవత్సరం నుండి 1,53,000 కోట్ల రూపాయల విలువ గల 30,65,315 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, గత ప్రభుత్వము తన 5 ఏళ్ల కాలంలో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా మా ప్రభుత్వము 2019వ సంవత్సరం నుండి 1,53,000 కోట్ల రూపాయల విలువ గల 30,65,315 ఇళ్ళ పంపిణీ చేసింది. పేదలందరికీ ఇల్లు పథకం కింద మా ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి ఇంటి ఖర్చుకు 1,80,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో ఇంటికి 6,90,000 రూపాయలు కేటాయించిన ఫలితంగా గృహ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఈ పథకం కింద 22 లక్షల ఇల్లు కేటాయించగా దాదాపు 9 లక్షల ఇల్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లను 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా ప్రభుత్వం 32,990 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో త్రాగునీటి సరఫరా, విద్యుత్తు, రోడ్లు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తుంది. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇప్పటి వరకు 1,62,538 మంది లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు. సంక్షేమం ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ ఎలాంటి వివక్ష లేకుండా అన్ని సంక్షేమ పథకాల అర్హులందరికీ అందాలనే ప్రభుత్వ నినాదానికి అనుగుణంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రయోజనాలు అందేలా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం విధానాల్లో అమలు చేస్తుంది. కులం, మతం మరియు ఇతర అంశాలతో సంబంధం లేకుండా ప్రయోజనాలు అందరికీ చేరేలా చేస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం మరియు సంక్షేమ కార్యక్రమాల వలన కోవిడ్-19 మహమ్మారి సమయంలో కలిగిన ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రజలకు భరోసానిచ్చి రక్షణను కల్పించాము. ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసి దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు నిస్వార్థంగా, అవిశ్రాంతంగా పనిచేసిన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పైన చెప్పిన అంశాలకు సంబంధించి 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు మా ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 2,53,000 కోట్ల రూపాయలను, ఇతర పథకముల ద్వారా 1,68,000 కోట్ల రూపాయలను బదిలీ చేశాము. ఈ విధంగా గత 5 ఏళ్లుగా 4,22,000 కోట్ల రూపాయలను ప్రజలకు బదిలీ చేశాము. విజయవంతమైన సమగ్రమైన ఈ ప్రత్యక్ష మరియు ఇతర పథకాల అమలు కారణంగా లక్షలాది కుటుంబాలను పేదరికం నుండి తప్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి కొత్త అవకాశాలను కల్పిస్తూ వారి అభివృద్ధి మరియు అభ్యున్నతికి తోడ్పడుతుంది. 2019 సంవత్సరంలో స్థిర ధరల నుంచి సూచి ప్రకారము మన రాష్ట్ర తలసరి ఆదాయము 1,54,031 రూపాయలతో దేశంలో 18వ స్థానంలో ఉండగా నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 2,19,518 రూపాయలతో 9వ ర్యాంకును సాధించింది. అధ్యక్ష, ఇది ముఖ్యమైన అవుట్కమ్ అధ్యక్ష. 2019 సంవత్సరంలో స్థిర ధరల సూచి ప్రకారము మన రాష్ట్ర తలసరి ఆదాయము చిన్న కరెక్షన్ అధ్యక్ష, ఇంతకుముందు గత ప్రభుత్వము హౌస్ పట్టాస్ ఇవ్వలేదు కానీ వాళ్ళు ఇండ్లు కట్టేదానికి ఇండ్లు మాత్రము శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష, పట్టాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఐ స్టాండ్ కరెక్టెడ్. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ద్వారా వచ్చిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్లను ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అధ్యక్ష. సంవత్సరంలో అధ్యక్ష 2019 సంవత్సరంలో స్థిర ధరల సూచి ప్రకారం మన రాష్ట్ర తలసరి ఆదాయము 1,54,031 రూపాయలతో దేశంలో 18వ స్థానంలో ఉండగా
నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 2,19,518 రూపాయలతో 9వ ర్యాంకు సాధించింది అధ్యక్ష. ప్రగతి ఎక్కడా అని అడిగే వాళ్ళందరికీ ఇది సమాధానం అధ్యక్ష. వైఎస్ఆర్ పెన్షన్ కానుక. మా ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం లబ్ధిదారుల అర్హత వయస్సును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించి సంతృప్త స్థాయిలో అమలు చేస్తుంది. ఈ పథకం కింద పెన్షన్ మొత్తం జనవరి 1, 2024 నుండి నెలకు 3,000 రూపాయలకు మరియు ఆరోగ్య పెన్షన్లు నెలకు 10,000 రూపాయలకు పెంచబడ్డాయి. 2019 సంవత్సరంలో ఈ పెన్షన్ల పంపిణీ మొత్తం నెలకు 1,385 కోట్ల రూపాయలు ఉండగా 2024 సంవత్సరం జనవరి నెల నాటికి 1,968 కోట్ల రూపాయలకు పెంచి పంపిణీ చేయబడింది. 2019 సంవత్సరం నుండి మా ప్రభుత్వం 66,35,000 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 84,731 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది అధ్యక్ష. పెన్షన్ విషయానికి వస్తే ఈరోజు దాదాపు 2,000 కోట్లు అధ్యక్ష, నెలకు 2,000 కోట్లు. ఈ రోజుటికి ఈ 4 సంవత్సరాల చిల్లర లెక్కేసినట్లయితే ఇంచుమించు 66,35,000 మంది లబ్ధిదారులకు ఇంచుమించు గత ప్రభుత్వంలో అధ్యక్ష యావరేజ్ చూసినట్లయితే నెలకు 400 కోట్లే అధ్యక్ష. ఎందుకంటే 2014 నుంచి పెన్షన్ ఇస్తూ వచ్చి 2019 ఎలక్షన్లకు ఒక 2-3 నెలల ముందు మాత్రమే పెంచారు అధ్యక్ష. యావరేజ్ చూసుకు 2 నెలలు యావరేజ్ అధ్యక్ష 400. కానీ మనది ఈ రోజుటికి 2,000 రూపాయలు నెలకు అవుతుంది అధ్యక్ష. అంత తేడా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. 85,000 కోట్ల అధ్యక్ష ఇంచుమించు అవాతాతలకు ఇచ్చిన పెన్షన్. ప్రజా పంపిణీ వ్యవస్థ. మా ప్రభుత్వం ప్రజా పంపిణీ వస్తువులను ప్రజల ఇంటి ముంగిటికే సరఫరా చేయాలనే ఉద్దేశంతో 9,260 సంచార పంపిణీ వాహనాలను ప్రవేశపెట్టింది. ఇది వృద్ధులు, వికలాంగులు మరియు వేతన కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించింది. సంచార పంపిణీ వాహనాల యాజమానులై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బలహీన వర్గాలు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారికి ఇది లాభదాయకమైన ఉపాధిని కూడా అందించింది. మా ప్రభుత్వం 2019-2023 సంవత్సరాల మధ్యకాలంలో చేసిన వ్యయమును 29,628 కోట్ల రూపాయలు కాగా 2014-19 సంవత్సరాల మధ్య కాలంలో బియ్యం సబ్సిడీ కింద చేసే వ్యయము కేవలం 14,256 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. కుటుంబంలో సంపాదించే కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు సహజ మరణం పొందిన 45,000 కుటుంబాలు, ప్రమాదవశాత్తు మరణించిన 4,000 కంటే ఎక్కువ కుటుంబాలకు 650 కోట్ల రూపాయలు సహకారం అందింది. కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించేందుకు మా ప్రభుత్వం ఈ వర్గాల వారికి సంక్షేమానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ శాఖ కింద 2019-24 సంవత్సరాల మధ్య కాలంలో 1,15,00,000 మంది లబ్ధిదారులకు 36,321 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, వికలాంగులు మరియు ముస్లింలకు చెందిన 46,329 మంది లబ్ధిదారులకు 350 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వేలం మొదలైన ఓసీ వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన 4,39,000 మంది మహిళలకు 1,257 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన 3,57,000 మంది మహిళలకు 2,029 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల